పుట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ 52,500 P కరెక్టా? వాచ్ @480 ఓకే. అనే ట్రేడ్ అవుతుందా? ఎస్ఎల్ ఎడ పెట్టుకోవాలి, ఈడ ఈ రెడ్ క్యాండల్ రెడ్ క్యాండల్ కింద 443. చూద్దాం ఇప్పుడు ఇది ఎట్లా అవుతుంది, ఎట్లా రియాక్ట్ అవుతుంది. ఓకే, ప్రైస్ అక్కడనే ట్రేడ్ అవుతుంది కదా. అందుకే ఈ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లా ఇది పెద్ద మూమెంటం వచ్చినప్పుడు మనం ఇందులో చిన్న మూమెంటం దొరుకుతుంది కాబట్టి 20-25 పాయింట్లు తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. మనం సేఫ్ సైడ్ ఉంటాం. ఓకేనా? ఇక్కడ క్లియర్గా ట్రేడ్ ఇచ్చిన 480లో అక్కడనే ట్రేడ్ అవుతుంది. కరెక్టా? 485 ఇట్లా ట్రేడ్ అయింది. వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇది పైకి వెళ్ళి ఏమైతుంది, రివర్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పిన బ్యాంక్ నిఫ్టీ ఫీచర్లా ఈ జోన్ పెట్టినాడు, జోన్ పైన క్లోజ్ కావాలి. క్లోజ్ కాకపోతే ఏమవుతుంది, ఇట్లా రివర్సల్ వస్తుంది, డౌన్ సైడ్ మనకు ఫాల్ కనిపిస్తుంది. కరెక్టా? పోతుందా? 489 వెయిట్ చేయాలి. ఏమైనా కానీ 490 ప్రాపర్ ఎంట్రీ ఫిల్ చేసి 490 10 పాయింట్ల ప్రాఫిట్. వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇందులో సింపుల్గా. ఎంతమంది ట్రైలింగ్ ఎస్ఎల్ ఇవన్నీ ప్రాపర్గా బుక్ చేసి చెప్పండి. 40 పాయింట్లు 42 పాయింట్లు క్లియర్గా కనబడుతుందా? ప్రాపర్ ట్రైలింగ్తో మనం వెళ్ళినాం. ఇక్కడ ప్రాపర్గా ట్రేడ్ ఇచ్చిన, ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకు ప్రాపర్ ఎంట్రీ ఫిల్ చేసింది. ఓకే, ఎంట్రీ ఫిల్ చేసింది, ప్రాపర్గా ట్రేడ్ వెళ్తుంది. ట్రైలింగ్ ఎస్ఎల్ పెట్టుకున్నాం, 40-45 పాయింట్లు ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఒకవేళ నువ్వు ట్రైలింగ్ ఎస్ఎల్ ఇడి చేసుకున్నా కానీ ఇందులో 10 పాయింట్లు పోయినాయి. సో నేను ఏం చెప్తా, ఎప్పుడైనా నిన్న కూడా అదే చెప్పిన, మనది ఒక ట్రేడ్, ఒక ట్రైలింగ్ ఎస్ఎల్ చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకోలేము 20-25 పాయింట్లు. ఇప్పుడు కూడా చెప్తున్నా 40 పాయింట్లు ఈజ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్. బ్యాంక్ నిఫ్టీ లో మనం ఇప్పుడు ప్రాఫిట్ ఏదైతే బుక్ చేస్తున్నాం 40 పాయింట్లు ఈజ్ ఏ గ్రేట్ ప్రాఫిట్. ఎందుకంటే మనం మంత్లీలో ట్రేడ్ చేస్తున్నాం. అదే వీక్లీ ఆప్షన్ ఉంటే ఇది కమ్సే కమ్ 70-80 పాయింట్ల ప్రాఫిట్ వస్తుండే మనకు. కరెక్టా? సో 53,200 కింద అవుతుంది. ఇక్కడ జోన్ పెట్టినా ఇది ఇక్కడ పైన సస్టైన్ అయ్యేది, రిజెక్షన్ అయ్యొచ్చిందా? సింపుల్గా ట్రేడ్ తీసుకున్నాం మనం. అవునా? ట్రేడ్ ఈ క్యాండల్ తీసుకున్నాం, దీనికి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మంచి మూమెంటం వస్తుంది అన్న, మంచి మూమెంటం వస్తున్నది. ట్రైలింగ్ ఎస్ఎల్ చేసుకున్నాం, హోల్డ్ చేస్తున్నాం. ఇంకా కూడా క్లియర్గా 40 పాయింట్లు 41 పాయింట్లు మనకు కనబడుతున్నాయి. మీరు ట్రేడ్ తీసుకున్నారు ఎంతమంది, ప్రాఫిట్ బుక్ చేసి ఎంతమంది, ఇట్లా ప్రోయాక్టివ్గా ఉండాలి. మీరు ట్రేడ్ తీసుకున్నా అని అంటే ఒక థమ్స్అప్ కొట్టండి. నాకు 40 పాయింట్లు 42 పాయింట్లు హోల్డ్ చేస్తే, ట్రైలింగ్ ఎస్ఎల్ టెక్నిక్ పెట్టుకొని హోల్డ్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు 53,100, ఇది 53,040-50 దాకా రావాలి. ఇట్లా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, క్లియర్గా ట్రైలింగ్ ఎస్ఎల్ చెప్పిన, ట్రైలింగ్ ఎస్ఎల్ హోల్డ్ చేసుకున్న వాళ్ళకి హిట్ అయింది. అయినా ఇందులో 20-25 పాయింట్ల ప్రాఫిట్ వచ్చింది. అట్లా సింపుల్గా 20-25 పాయింట్లు 20-25 పాయింట్లు 30 పాయింట్లు ఇంతనే ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్లు మూమెంటం అయితే మనం తీసుకునే ఫార్ ఓటీఎంలా 30 పాయింట్ల మూమెంటం వస్తుంది. కరెక్టా? 30 పాయింట్ల మూమెంటం వచ్చినప్పుడు మనం 30 పాయింట్లే క్యాప్చర్ చేయాలి. మనది 100-150 పాయింట్ల టార్గెట్ ఉంటుంది. అంతేనా? సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫీచర్ ఇక్కడ మంచిగా చూడండి, 53,200 రావాలి ఇక్కడ దాకా. అప్పుడు ఇది 53,080-70 ఇట్లా రావాలి. బట్ ఇక్కడ ఏమైతుంది, ప్రైస్ రిజెక్షన్ అవుతుంది. ఏం చెప్పినా ఇదంతా నిన్న డిమాండ్ జోన్. ఓకే, ఇక్కడ మీకు మంచి ఒక లైన్ ప్లాట్ చేసి చూపెడతాను. ఓకే, నిన్న మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, కాల్ ఇచ్చిన నేను ఈ క్యాండల్లో. కరెక్ట్గా ఇది ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ ప్రాపర్ రీఎంట్రీ ఇచ్చి ఇంత పెద్ద మూమెంటం వచ్చింది. ఇంత పెద్ద మూమెంటం వచ్చిన ప్లేస్లో ఖచ్చితంగా ప్రైస్ రియాక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ పైన రెసిస్టెన్స్ ఉన్నది 53,200. అప్పటిదాకా మనం ట్రైలింగ్ ఎస్ఎల్ టెక్నిక్ పెట్టినాం కాబట్టి ఈ క్యాండల్ పైన ఇప్పుడు మన ట్రైల్ ఎస్ఎల్ ఉంది కాబట్టి
హోల్డ్ చేసుకునే వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి 40 పాయింట్ల ప్రాఫిట్, 45 పాయింట్లు, 48 పాయింట్ల ప్రాఫిట్ మనకి ఇక్కడ కనబడ్డది. ఏం చేయదు, నేను హోల్డ్ చేస్తా, పెద్ద మూమెంటం నేను క్యాప్చర్ చేయాలని అనుకుంటున్నా అంటే ట్రైలింగ్ ఎస్ఎల్ పెట్టుకోవాలి. ట్రైలింగ్ ఎస్ఎల్ ఎంత ఉంది? 6 పాయింట్ల ఎస్ఎల్ ఉంది. కరెక్టా? 480లో ట్రేడ్ ఇచ్చినాం మనం, 474 ట్రైలింగ్ ఎస్ఎల్ ఉంది. ఇప్పుడు కూడా 40 పాయింట్ల ప్రాఫిట్ మనకు కనబడుతుంది. స్టిల్ హోల్డ్ చేసే వాళ్ళం. సో ఇది ఇట్లనే క్లోజ్ అయ్యి ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయిందంటే ఇంకా మంచిగా మనకు వెళ్తుంది. వందల 45 పాయింట్ల వచ్చినాయా? ఎన్ని పాయింట్లు? 50 పాయింట్లు, క్రిస్టల్ క్లియర్ గా 50 పాయింట్లు. ట్రైలింగ్ ఎస్ఎల్ టెక్నిక్ తో మనం 530 50 పాయింట్లు చెప్పండి.